చక్కటి మాట దావీదు రాసిన కీర్తన గ్రంథంలో ఇక్కడ రాయబడి ఉంది. ఏమనంటే, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు ఏమనంటే, నేను అనేకులకు ఒక వింతగా కనబడుతూ ఉన్నాను. మనం కూడా చాలా మందిని అంటాం కదా, ఒక్కొక్కసారి వాడు చాలా వింతగా కనిపిస్తూ ఉన్నారు, వారి ప్రవర్తన వింతగా ఉంది, కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ కూడా దావీదు జీవితం కూడా ఒక వింతగా ఉందంట. హల్లెలూయా. దావీదు మరి నిజంగా మన యొక్క మరి అనేక దేశాల్లోని మరి 7 వింతలు ఉన్నాయంట కదండి. అందులో ఒక వింత ఏంటి అంటే, మన భారతదేశంలో ఉన్న తాజ్ మహల్ కూడా ఒక వింత అంటండి. హల్లెలూయా. అంటే కొన్ని మాత్రమే గుర్తింపదగినగా ఒక ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ దావీదు కూడా అంటూ ఉన్నాడు, ఇగో అనేటికి నేను ఎలా కనిపిస్తా ఉన్నానంటే వింతగా కనబడుతున్నాను. హల్లెలూయా. ఏంటి నా వింత? ఈరోజు మనము దావీదు జీవితంలో నిజంగా తనకు అనుభవించిన యెషయా కుమారుడిగా తను అనుభవించిన శ్రమను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు నిజంగా ఎందుకు దావీదు ఇలాగ కనిపిస్తూ ఉన్నాడంటే, యెషయాకి 7 కుమారులు. ఎంతమంది? 2 కుమార్తెలు అతనికి. హల్లెలూయా. ఎవరిని వివాహము చేసుకున్నాడు అంటే, నిజంగా ఆమె ఆ ఇశ్రాయేలు వంశంలోంచి ఆమె రాలేదు, కానీ మరి వేరే వంశానికి చెందిన స్త్రీ అండి. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది? 9 మంది పిల్లలు ఆయనకి కనబడుతూ ఉన్నారు కదా. 7 కుమారులు, 7 కుమారులు, 2 కుమార్తెలు. హల్లెలూయా. మరి చక్కటి మరి కుటుంబం కలిగిన వ్యక్తి మరి యెషయా మంచి 70 మంది అధికారులోనంట అతను కూడా ఒక మంచి అధికారిగా ఉన్నారట. ఇశ్రాయేలు ఎక్కడికైనా ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా ఈ 70 మంది అధికారము తీసుకునే వ్యక్తుల్లో ఇతను కూడా ఎలా ఉన్నాడు? ఒక అధికారి అన్నాడు. మరి నిజంగా పక్క వారికి కూడా ఒక్కొక్కసారి మనం ఎదుగుతూ ఉంటే ఈర్ష కలుగుతూ ఉంటుందండి కొంతమందికి కదా. మీ చుట్టూ ఉన్న మీ బంధువులకి ఒక్కొక్కసారి మీరు ఎదుగుదలను చూసి ఏం కలుగుతూ ఉంటుంది? ఈర్ష అనేది కలుగుతుంది. వారు ఎదిగిపోతూ ఉన్నారు. కొంచెంమంది అయితే ఎలాగైనా వీరిని నాశనం చేయాలని కూడా తలంచేవారు ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ యెషయాని కూడా ఏం చేయాలనుకున్నారంటే, అధికారం నుంచి దించివేయాలనుకున్నారట. ఎందుకని? అధికారం నుంచి ఎలాగైనా అతన్ని దించేయాలి కనుక మనం ఏదైనా ఒక నేరాపున అంటే ఒక నేరం చేసిన వ్యక్తిగా మనం రుజువుపరిస్తే అధికారంలో ఏం చేద్దాం? దించేద్దామని అంటే ఏం చేశారు? అక్కడ పెద్దలందరూ కూడా సమకూర్చబడి అక్కడ చెప్తున్నారంటే ఏమనంటే, నువ్వు మన వంశానికి చెందిన స్త్రీని నువ్వు చేసుకోలేదు కనుక నువ్వు ఆ స్త్రీనైనా విడిచిపెట్టు, లేకపోతే ఈ పదవి నుంచి నువ్వు తొలగు. హల్లెలూయా. ఇతనుకున్న పరిస్థితి చూడండి. ఎటువంటి పరిస్థితి అంటే, ఎంతో ఇష్టంగా ప్రేమించిన భార్య, 9 మంది పిల్లలను కన్న భార్య, నిజంగా అలాంటి భార్యను వదిలిపెట్టుకోవాలా? ఈ ఉన్న పదవిని వదిలిపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో యెషయా ఉన్నప్పుడు తన భార్యకి ఈ సంగతి తెలిసినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది ఏమనంటే, ఇగో నువ్వు అధికారంలోనే నువ్వు ఉండు, నన్ను వదిలిపెట్టేదనంట అతను బ్రతిమలాడిందంటే. ఎందుకంటే నిన్ను ఉన్నతంగా అధికారిగానే నిన్ను చూడాలి, నిన్ను హెచ్చరించి దేవుడు ఉన్నత స్థితిలో నిన్ను పెట్టాడు కనుక నా వల్ల నువ్వు కిందకి రావడానికి నాకు ఇష్టం లేదు కనుక నేనే పక్కకు వెళ్ళిపోతాను, నువ్వు ఆ పదవి నుండి తొలగవద్దనంట తన భర్తకి ఏం చెప్పింది? బ్రతిమలాడిందటండి. హల్లెలూయా. బ్రతిమలాడి ఏం చేసిందంటే, నేను పక్కకు తప్పుకుంటాను, ఆ పెద్దలందరూ ఎదుట కూడా నువ్వేం చెప్పాలంటే నన్ను వదిలేసినట్టే నువ్వు ఒప్పుకోమని అంట తన భర్తను ఒప్పించినప్పుడు అధికారులు అందరి ముందర ఒప్పుకున్నాడంటే ఏమనంటే, నా భార్య నుండి నేను భార్యగా చూడను, ఒక పనిగత్తుల్లో ఒక పని మనిషిగా మాత్రమే ఆమెను చూస్తాను తప్ప ఇక్కడ ఇంకా ఈ పెద్దలందరిలో కూడా మాట ఇచ్చాడంటే ఏమనంటే, నా భార్యనికి నుండి భార్యగా నేను ఆమెను చూడాలి. హల్లెలూయా. మరి నిజంగా ఇంట్లో పని చేసే పనిగత్తులతో ఆమె కూడా పనిచేయడం ప్రారంభించింది. మరి నిజంగా ఆ భర్త, కానీ ఆ భర్తకు ఆమె అంటే చాలా ఇష్టం అండి. యెషయా తన భార్య అంటే చాలా ఇష్టం, కానీ ఆమె పడుతున్న ఆ బాధను చూసి అంటూ ఉండేవాడంటే ఏమనంటే, నీ మాట విన్నాను, ఈ పదవిని నేను వదులుకో, నువ్వే నిన్ను విడిచిపెట్టేలా చేసావు, కానీ నువ్వు నాకు మాత్రము కావాలని అంట ఆ భార్యతో నిజంగా ఆ ప్రేమను ఆయన విడిచిపెట్టలేదటండి. హల్లెలూయా. అధికారులు ఎదుట ఒప్పుకున్నా కానీ మరి నిజంగా తన భార్య
భార్యతో కూడా కొద్ది దినాల తర్వాత ఆమెను కలుసుకున్నప్పుడు నిజంగా ఎవరు అంటే ఈ యొక్క దావీదు కడుపును పడ్డాడంటే ఎప్పుడండి పెద్దలందరి ముందుల కూడా నా భార్య గారు ఇక్కడ నుండి అంగీకరించినని మాట ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఆ భార్యతో కలిసి నిజంగా ఈ యొక్క దావీదు కడుపును పడ్డాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇతని జీవితం ఎలాగా కొనసాగిందంటే గర్భం ఎవ్వరూ దాయలేరండి. ఏమవుతుంది నెలకి అది పైకి కనబడుతూ ఉంటది గనక అప్పుడు అనుకుందంట నా భర్త ఇప్పుడు అందరూ అవమాన పాలు పొందాలి గనక నేను ఏం చేయాలంటే ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నంట. ఎక్కడికి వెళ్ళిపోయి తెలుసండి ఆ యొక్క గర్భవతిగా ఉన్నప్పుడు నుండి అరణ్యాల పాలైపోయిందంట. దేవునికి స్తోత్రం. చూడండి ఆమె స్థితి ఎలాంటిదంటే తన భర్త కొరకు ఎంత త్యాగం చేసిన స్త్రీగా ఆమె ఉన్నదంటే మరి నిజంగా అరణ్యాల పాలు వెళ్ళిపోయి ఎక్కడో అరణ్యంలోనంట చాలా మనుషులు తను గుర్తించలేని చోటకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఏం చేసిందంటే నెలల నిండిన తర్వాత అంట దావీదును కన్నదండి. హల్లెలూయా. దావీదును కన్న తర్వాత నిజంగా ఆ యొక్క పరిస్థితులు ఎటువంటివంటే ఎవ్వరు కూడా ఆదరించేవారు లేరు, బలపరిచేవారు లేరు. కానీ ఎవరిని బట్టి ఆమె ధైర్యంగా ఉందంటే దేవాది దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకుంది. హల్లెలూయా. ఎవరు అంటే ఆ ఒంటరి సమయంలో నిజంగా ఆ స్త్రీ చేసిన త్యాగము చాలా గొప్పదై ఉన్నది. హల్లెలూయా. ఎవరు చేయలేని త్యాగాన్ని ఆమె మరి నిజంగా ఎక్కడికో వెళ్ళిపోయింది ఎవరికి చెప్పకుండా. కొన్ని రోజుల కంట దావీదు పుట్టిన తర్వాత అక్కడ ఆ గొర్రెలు మేపుకుంటున్న మందలు మేపుకుంటున్న వారితో సహవాసం చేస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళ అరణ్యంలో. మరి నిజంగా అలాంటి వారితో కలుస్తూ ఉంటే నాదనే మాట విని ఒకరోజు తల్లిని అడుగుతూ అన్నాడంట. చిన్న బాలుడిగా ఉన్న వయసులో నాకు నాన్న ఏడమ్మా అన్నప్పుడు ఆ తల్లి ఒకరోజు యెషయా దగ్గరికి ఆ తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చిందంటండి. మరలా తీసుకుని వచ్చినప్పుడు ఆ కన్న తల్లిని పెద్ద కొడుకులు మరి సౌలు దగ్గర యుద్ధంలో వీరులుగా ఉన్న కొడుకులు అనేక మంది మంచి బలము కలిగిన కొడుకులు అంటూ ఉన్నారంటే ఇగో నువ్వెవ్వరికో కని తీసుకుని వచ్చావు వీడిని, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటున్నారు. ఏమంటూ ఉన్నారండి? నువ్వు ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో, మా తల్లివే కాదు నువ్వు చెడు పని చేసావు కనుక నువ్వు ఇక్కడ ఉండవద్దు అంటే అప్పుడు తండ్రి అంటూ ఉన్నాడంటే అయ్యా నీ తల్లి చాలా పవిత్రమైంది, తప్పు చేయలేదు, ఆడు కూడా నా కుమారుడే, దావీదు కూడా ఎవరు నా కుమారుడే అని తండ్రి ఒప్పుకున్నప్పటికీ బిడ్డలు అంటూ ఉన్నారట వాడిని దగ్గర నుంచి మేము అస్సలు స్వీకరించాం, కావలితే పని మనిషిగా నీ భార్యనైనా ఉంచుకోగాని వీడు మాత్రం నాకు వద్దు అని వారందరూ ఒకే మాటతో ఉన్నప్పుడు ఆ యెషయా ఏం చేశాడు తెలుసండి? ఆ కొన్ని గొర్రెల్నిచ్చి ఆమెకు దావీదుకు కొన్ని గొర్రెల్నిచ్చి ఒక మందనిచ్చి వారు మరలా అరణ్యంలోనికి పంపివేశాడట. హల్లెలూయా. అరణ్యంలోనికి వెళ్ళి వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆ గొర్రెల మందను మేపుతూ దావీదు ఆ కీర్తన భాగం అంతా మనం చదువుతూ ఉంటే తన ఒంటరి సమయంలో దేవునితో ఎలాగ గడిపినా అవన్నీ ఆ శ్రమ ఆ దుఃఖము ఆ కన్నీరు ఎవరితో పంచుకుంటా వచ్చాడంటే దేవాది దేవునితో పంచుకుంటా వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ముగ్గురు తండ్రులు ఉన్నారు. ఎవరండి? నీ శరీర సంబంధమైన తండ్రి, నిన్ను కన్న తండ్రి. రెండోది ఆత్మ సంబంధమైన నీ యొక్క దైవజనుడు. హల్లెలూయా. ఆత్మ సంబంధముగా నీకు దేవునికి మధ్యవర్తిగా నీకు తండ్రి అయినాడు. మూడోది ఎవరంటే పరమ తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఎవరిని దావీదుకి తన తండ్రి విడిచిపెట్టినప్పటికీ పరమ తండ్రి అయిన దేవుడిని పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఆ పరమ తండ్రి అయిన దేవుడు 15 సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేసినట్టు ఏముంది నా తల్లిదండ్రులు కలవాలి ప్రభువా, నా తల్లిదండ్రులను మరలా కలుగు ప్రభువా అనంట 15 సంవత్సరాలు దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడండి. హల్లెలూయా. దేవుడు మరి నిజంగా మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే గొప్పవాడని నిజంగా దావీదుకు గుర్తెరిగి ఆ తల్లి చిన్న వయసులోనే దావీదు దేవుల్లో పెంచింది కనుక 15 సంవత్సరాలు దేవుని ఎదుట ఏడ్చిన ఆ కన్నీరునంట దేవుడు ఒక రోజు తుడిచి ఎవరిని పంపించాడు తెలుసండి? సమూయేలు ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా. సమూయేలు అంటూ ఉన్నాడు ఇగో నువ్వు యెషయా దగ్గరికి వెళ్ళు, తన కుమారులను పిలిపించి అక్కడ ఏం చేయ నువ్వు అభిషేకించు అన్నప్పుడు 7 కుమారులు వచ్చేసారట. యుద్ధంలో పనిచేసేవారు నేను వారందరూ కూడా నిలబెడుతూ ఉంటే ఒక్కొక్కరి మీద చేయి దేవుడు అంటూ ఉన్నారట ఈ వ్యక్తి
కాదు, ఈ వ్యక్తి కాదు, ఇలాగ 7గురిని కూడా వీరు కాదు నేను ఏర్పరచుకున్నావు అన్నట్టుంటే అప్పుడు యెషయాని అడుగుతా ఉన్నానంటే ఇంకా నీకు కుమారుడు ఉన్నారంటే ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడో ఉన్నాడు, గుర్తింపు లేని కుమారుడు. ఎవరు అంటే దావీదు. హల్లెలూయా. అరణ్యంలో ఉన్న కుమారుడు నువ్వేం చేయి, నువ్వు పని వారిని పంపించి ఆ వ్యక్తి నువ్వు పిలిపించి వెంటనే అన్నప్పుడు నిజంగా ఆ పని వారిని పంపించి యెషయా ఎక్కడో ఉన్న అరణ్యంలో ఉన్న గొర్రెలు మేపుకున్న దావీదుని తీసుకుని వచ్చారట. దేవునికి స్తోత్రం. దేవుని తీసుకున్న సమూయేలు ఎదుట సమూయేలు చూచినప్పుడు ఆశ్చర్యపడ్డాడట. ఏమనంటే దేవుడు ఇంత బలమైన సౌలు కుమారులు ఇంత యుద్ధపు వీరులను వదిలేసి ఇలాంటి వాడిని ఎన్నుకున్నాడంటే. హల్లెలూయా. అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సమూయేలు నువ్వు పై రూపాన్ని నువ్వు చూడకు, ఏం చూడాలి? లోపడున్న అంతరంగ స్వభావాన్ని నేను చూచువాడు. నువ్వు పై రూపాన్నే చూస్తూ ఉన్నావు కానీ లోపడున్న అంతరంగ స్వభావాన్ని నేను ఎరిగిన దేవుడిని గనక ఈరోజు దావీదును వేచే అభిషేకించు. హల్లెలూయా. ఎక్కడైతే అవమానించబడ్డాడో, ఎక్కడైతే త్రోసివేయబడ్డాడో, ఎవరి చేతైతే నిందించబడ్డాడో, ఎవరైతే వద్దన్నారో వారి ఎదుటేనంట సమూయేలు ఏం చేశాడండి? దావీదును అభిషేకించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నిజంగా తృణీకరించబడిన ఈ దావీదు జీవితంలో అద్భుతం అక్కడ మనం చదువుతున్న మాట. ఇదిగో వింతల్లో ఒక వింతగా నేను మనుషులకు కనబడుతూ ఉన్నాను. హల్లెలూయా. తన తల్లి పాపము చేసి కన్నాదే అనే చెప్పుకునే రీతిలో ఆ కుటుంబం ఉన్నప్పటికీ దేవుడు అక్కడ అంటూ ఉన్నాడు, మరలా యెషయా కుమారుడిగా దావీదును అక్కడ ఏం చేశాడు? చెప్పుకునే విధముగా. హల్లెలూయా. మీరు ఇంకా చూస్తే సమూయేలు గ్రంథంలో చూడండి 16వ అధ్యాయం 14వ వచనంలో మీరు అక్కడ యెహోవా ఆత్మ సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన నిన్ను పట్టినప్పుడల్లా అతను సితార పట్టుకుని వాయించుడు చేత నీవు బాగుపడదువని అతనితో చాలండి. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది ఎవరు కుమారుడట? యెషయా యొక్క కుమారుడైనాడంట. హల్లెలూయా. చూసారా, మనుషులు గుర్తించలేకపోయినప్పటికీ దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు అతన్ని ఏం చేశాడండి? అతను వాయిద్యాలు వాయిస్తూ ఉంటేనంట దురాత్మలు ఏమవుతా ఉన్నాయి? విడిపోతూ ఉన్నాయంట. హల్లెలూయా. దావీదు దగ్గర ఏ అభిషేకం ఉన్నదంటే దేవుని ఆత్మ అతని దగ్గర ఉన్నది కనుక ఈరోజు సౌలు దగ్గర ఉన్న ఆ దురాత్మ భవాలి అంటేనంట ఏం చేయాలండి? మరి ఆ యొక్క నిజంగా ఆ వాయిద్యాలు వాయించినప్పుడు అతనిలోంచి దురాత్మ అనేది వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఎంత గొప్ప వ్యక్తిగా ఈ యొక్క దావీదు జీవితం మలచబడ్డదంటే దేవుడికి సమీపమై జీవించాడండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని సమీపించిన వారి జీవితాలు ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపరిచే విధముగా దేవుడు ఉంచడు. హల్లెలూయా. ఎందుకు కొంచెం మంది జీవితాలు వెనకబడిపోతాయి, ఎందుకు కొంచెం మంది జీవితాలు హెచ్చింపబడవు అంటే వారు చేసిన పనులు బట్టి మాత్రమే. హల్లెలూయా. ఎందుకు దావీదును ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నప్పటికీ ఎక్కడో అరణ్యంలో పాలైపోయిన వ్యక్తిని ఎవరు గుర్తించారండి? దేవుడు గుర్తించాడు. హల్లెలూయా. మనుషులు గుర్తించలేకపోయినప్పటికీ ఆయన చేసిన ప్రార్థన ఒక రోజు అతన్ని నిలవబెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా తల్లిని తీసుకుని వచ్చి తన భర్తతో నిజంగా కలిపినప్పుడు దావీదును గొప్పగా రాజుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అప్పటి వరకు ఎవరున్నారంటే సౌలు మాత్రమే రాజుగా ఏలుబడి చేశాడు. సౌలు కూడా ఉన్నతమైన వ్యక్తి. ఎలాగంటే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడట. హల్లెలూయా. మొట్టమొదటి రాజుగా ఎవరిని దేవుడు ఎన్నుకున్నారండి? సౌలుని. సౌలు అనే పేరు కంట ఏంటంటే కోరుకున్నవాడు అని అర్థమండి.
కోరుకున్నాడట, దేవుని ఇష్టానుసారంగా కోరుకున్నాడు. అతన్ని ఇష్టపడి రాజుగా పెడితేనంట ఏం చేశాడు, దేవుని మాటను లక్ష్య పెట్టలేదట. హల్లెలూయా. అందుకే తనకున్న అధికారాన్ని దేవుడు ఏం చేశాడండి, తీసివేసి దావీదు పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకున్న కుటుంబాన్ని నువ్వేం చేయాలి, బాధ్యతగా కాపాడుకోవాలి. నీ కుటుంబంలో రక్షణ లేదా, దేవుడితో నువ్వేం చేయాలి, గోజాడాలి, ప్రార్థించాలి. నా కుటుంబాన్ని రక్షించు ప్రభువా అని నువ్వేం చేయాలి, అంగలార్చాలి. దేవునితో విజ్ఞాపన నువ్వు చేసినట్లయితే దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క సౌలు జీవితంలో దురాత్మలు పట్టినప్పుడు ఈ దావీదు ఏం చేశాడు, పోగొట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ సంగీతం ద్వారా దేవుని ఆత్మ మరి నిజంగా ఆ వ్యక్తి పైకి వెళ్ళినప్పుడు ఆ దురాత్మ నుంచి విడుదల పొందేవాడట. హల్లెలూయా. ఈరోజు ఒక మనిషి పతనానికి ఏంటో తెలుసా కారణం? మొదట దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మనం చాలా భక్తిగా ఉంటాం, చాలా చక్కగా ఉపవాసాలు చేస్తాం, దేవుని సన్నిధికి ముందలుగానే సిద్ధపడి వస్తూ ఉంటాం. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఏమవుతుందో తెలుసండి, మెల్లమెల్లగా మనలో ఉన్న భక్తి చల్లారిపోతూ ఉంటుంది. ఎవరో తీసుకొస్తున్నారంటే నువ్వు ఎవరికి అంటే దుష్టునికి చోటు ఇచ్చినప్పుడు దేవునికి ఆ స్థలంలో చోటు లేదండి. హల్లెలూయా. ఇక్కడ సౌలు రాజుగా విన్న తర్వాత దేవునికి ఉన్న మొదటి ఉన్న భక్తిని విడిచిపెట్టేశాడు, ఆ ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టేశాడు, దేవుని మాటను లక్ష్య పెట్టకుండా వేశాడు. కనుక దేవుడు ఆ పదవి నుంచి తొలగించి అర్హత లేని దావీదుకి ఇచ్చి దేవుడు అతన్ని నిలవబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేస్తున్న ఏ పనైనా సరే, అది చిన్నదామని పెద్దదామని, దేవుని చిత్తంలో మనం నిలవబడి ఉండి దేవునికి ఇష్టానుసారంగా నువ్వు నిలవబడి ఉన్నప్పుడు, ఒకవేళ కష్టములు అందులోకి నీకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఓర్చుకొని నిలవబడితే ఆ స్థలం అందే దేవుడిని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఒక ఆమె ఒక సహోదరు సాక్ష్యం నేనున్నాను. ఏమనంటే నిజంగా చిన్న వయసులో మరి నిజంగా అనేకమైన చేతబడులు శక్తి చేతంటే ఆమె ఏం చేసిందంటే, బంధించబడినప్పుడు అవేంటంటే ఒక అతనికి చూపించారట. ఏంటండి ఇవి సోది చెప్తారు కదా, సోది చెప్పేవారు ఆ మంత్రించి ఆ పదులు అంటారు కదా, అలాంటి అతని దగ్గర తీసుకెళ్తే అతను అన్నాడంటే ఈ అమ్మాయి కొద్ది రోజుల్లో చనిపోతుంది అని చెప్పాడు. అతను చనిపోద్దని చెప్పిన తర్వాత ఈ అమ్మాయికి చాలా ఆ బ్రాహ్మణుల కుటుంబం అన్నీ వేశారు, ఆ మాళ్ళు రుద్ర పూసులు అవన్నీ కూడా శరీరం మీద తన ఒంటి మీద ఉన్నప్పటికీ ఆ తనలో ఉన్న ఆ భయము ఆందోళన మరి ఇంకా ఆ దురాత్మ శక్తులు వేలుబడి ఎంతగానో బాధించి నిద్ర అనేది కొరవాల్సిపోయిందండి. కొన్ని నెలలు నిద్ర లేదు, ఎంతగానో ఎంత పడుకుందామన్నా కూడా ఆమెకి నిద్ర పట్టేది కాబట్టి ఒకరోజు నిజంగా తన పని మనిషి ఇంటికి వెళ్ళినప్పుడు ఫోటో చూసిందంట. ఆ ఫోటో చూసినప్పుడు అడిగిందంటే ఏమనంటే, ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అంటే, మీకు చెప్తే నన్ను పని మానిపించేస్తారు మీ ఇంట్లో, మీరు బ్రాహ్మణులు కదా, మేము ప్రభువుని నమ్ముకున్నాను, అందుకని దేవుడిని నమ్ముకున్నానని మీకు చెప్పలేదండి, ఈ దేవుడు చాలా గొప్పవాడని ఆమెకు చెప్పిందంట. ఆమెకి చెప్పినప్పుడు ఆ రాత్రి వెళ్ళి పడుకుని మంచం మీద తలుచుకుందంటే ఏమనంటే, యేసయ్య నువ్వు గొప్పవాడు అంట కదా, నాకు నిజంగా నీ గొప్పతనం ఏంటంటే ఇన్ని పూజలు మేము చేస్తున్నాం కానీ మా ప్రతిఫలము లేదు, నన్ను బ్రతికించి నాకు నిద్ర పట్టేలాగి రాత్రి నువ్వు చెయ్యానంట. ఆ మనస్సులోనే చిన్న ప్రార్థన తలుచుకుందంటే ఈలోగా దేవుని యొక్క వెలుగు ఒక గోడ పైన పడి ఆయన సిలువలో పడుతున్న ఆ సిలువ ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్న ఆ స్వరూపం ఆ గోడ పైన పడుతున్న ఆ దర్శనాన్ని ఆమె అలాగా కంటితో చూస్తూ ఉందంటే, ఆ చూస్తూ ఉంటే ఆమె ఎవరో తెలీదు. తర్వాత ఆ యొక్క రాత్రి అంతా కూడా చక్కగా నిద్రపోయిందంట. నిద్రపోయాక ఉదయాన్నే లేసి తన తల్లికి చెప్తుందంటే ఏమనంటే, అమ్మాయికి నుండి ఈ మాలన్నీ కూడా నా మెళ్ళలోంచి తీసేస్తున్నాను, ఇంక నుండి నేను ఈ పూజలు అవి కూడా నేను ఇచ్చాను, చెయ్యాలనిపించట్లేదు, నేను చెయ్యను, అవన్నీ రుద్రమాలు అవి తీసేసి నేను ప్రభువుని నమ్ముకుంటాను, నేను కూడా చర్చికి వెళ్తాను, ఈ పని ఆవిడతో అని ఏం చేసిందంటే ఆ ఇంట్లో పని చేసే ఆవిడని తీసుకున్నంట చర్చికి వెళ్ళిందంట. దేవుడికి స్తోత్రం. దేవుని ఆరాధించడం ప్రారంభించిందంట. ఆమెలో ఉన్న దురాత్మ శక్తులన్నీ బయటికి వెళ్ళిపోని ఆ తర్వాత ఒక కొద్ది రోజుల తర్వాత ఎవరండి ఆ చచ్చిపోతాం అన్న అతను ఫోన్ చేశాడట, మీ అమ్మాయి ఎలా ఉందమ్మా అంటే, మా అమ్మాయి బాగానే ఉందండి అంటే, అదేంటి ఇప్పటికే చనిపోవాలి కదా మీ అమ్మాయి, నేను చెప్పాను కదా చనిపోవాలి ఇప్పటికే అంటూ ఉన్నాడట. అప్పుడు అతను ఏమో తెలియదండి, మా పాప బాగానే ఉంది చక్కగా ఉంది అంటే,
ఆ మంత్రాలు పూజలు చేస్తారు కదా, అతనికి ఎందుకు ఆ పాప చనిపోలేదనంట, అతనికి ఏయో వాళ్ళకి కూడా చూస్తారేమో మరి అతనికి ఆ పాప వెనకాలంట ఒక తెల్లటి వస్త్రాలు వేసుకున్నంట ఒక అతను ఆమెను రక్షిస్తూ ఉన్నాడంట. అయితే ఆవిడికి ఫోన్ చేసి ఆ తండ్రికి ఆ మరుసటి రోజుని, మీ పాప వెనకాతలు ఎవరో ఒక అతను తెల్లటి వస్త్రాలు వేసుకుని ఏం చేస్తూ ఉన్నారు, ఆమెను రక్షిస్తూ ఉన్నారు కనుక మీరు ఆ పాపని చర్చికే వెళ్ళనివ్వండి, ఇంకెక్కడికి మీరు పంపకండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆమె పెద్ద సేవకురాలు, అనేక దురాత్మ శక్తులను ఆమె బంధించే సేవకురాలుగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు నిజంగా దేవుని ఆత్మ ఎంత గొప్ప కార్యాలు చేస్తుందంటే ఒక వ్యక్తిలోనికి వెళ్ళినప్పుడు అద్భుతాలు సృష్టిస్తుంది. హల్లెలూయా. మన దురాత్మకి, అందుకే దుష్టుని కంటే మీరు చోటు ఇవ్వవద్దు. హల్లెలూయా. దుష్టుడు మీలోనికి వచ్చినప్పుడు మీ ఆత్మీయ స్థితిని ఏం చేస్తాడు, రోజు రోజు కూడా దిగజార్చేసి దేవునికి విరోధముగా చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ సౌలు జీవితం కూడా అదే జరిగిందండి. రోజు రోజుకి కూడా దేవుని వద్ద నుండంట అతను తొలగిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే మరి నిజంగా కన్ను పిచాచి గల ఆమె దగ్గరికి చేర్చబడ్డాడట. చూడండి, అది కూడా మీరు చదివితే 1 సమూయేలు 28:7 ఒకసారి చదవండి. అప్పుడు సౌలు నా కొరకు ఒక స్త్రీని కనుగొని నేను పోయి వారిని చేత విచారణ చేసుకున్నాను. చిత్తము కాబట్టి వేరే పక్కన తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ స్త్రీ వద్దకు వచ్చి అన్న పిశాచము ద్వారా నాకు సగుణము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పుచున్నాను రప్పించమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కన్న పిశాచము గల వారిని చిల్లంగ వారిని అతని దేశంలో ఉండకుండా నిర్మూలము చేశాను కదా, నీవు నా ప్రాణము కొరకు గురియొక్కి నాకు మౌన వేళ రప్పించమని అతనితో అనేది. చాలండి. హల్లెలూయా. ఎక్కడికి వెతుక్కుంటే వెళ్ళాడండి, కరుణ పిచాచి గల అంటే దురాత్మలో చేసేవారి వద్దకు వెళ్ళి అక్కడ చూపించుకుంటా ఉన్నాడట వారితో. నిజంగా దేవుని యెహోవా యొద్ద విచారణ చేయవలసిన అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, దురాత్మల విచారణ వద్దకు వెళ్ళినప్పుడు మరి నిజంగా దేవుని కోపం రాదండి. తనకి ఇష్టమైన వ్యక్తిని కోరుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అపవాదికి చోటిచ్చి అపవాది యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడు అక్కడ మరి నిజంగా ఆ కరుణ పిచాచి గల ఆమె చెప్తా ఉంటుంది ఏమంటే, రేపు నీ కుటుంబం అంతా కూడా మరణం అవబోతూ ఉంది. హల్లెలూయా. వేరే వస్తువులకు మీరందరూ కూడా మీరు చనిపోబోతూ ఉన్నారని అక్కడ చెప్పినాం. నిజంగా దేవుడు నిజంగా ఆ సౌలు కుటుంబం తన బిడ్డలు కూడా ఏమంటారండి, ఆ యుద్ధంలో చనిపోతారు. దేవునికి స్తోత్రం. ఎందుకు పతనాన్ని కోరుకున్నాడంటే దేవుణ్ణి విడిచిపెట్టి దుష్టునికి చోటు ఇచ్చాడు ఈ సౌలు. హల్లెలూయా. ఈరోజు నిజంగా తన రాజు జీవితాన్ని ఎందుకు దేవుడు తీసివేసి దావీదుడైన తనకి ఇష్టానుసారమైన తన కుమారుడైన దావీదుకు దేవుడు ఆ యొక్క గొప్ప యోగ్యతను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు నిజమే మనకి ఇచ్చింది ఏదైనా సరే ఏం చేయదండి, అది నిలవబెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఏది ఇచ్చినప్పుడు కూడా నువ్వు అనుదినము కూడా కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా హెచ్చించబడడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. మన దేవుడిని బట్టి అంట మనం అనుదినము కూడా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా ఉండాలంట. హల్లెలూయా. ఇక్కడ సౌలు తనకిచ్చిన పదవులను బట్టి దేవుని మర్చిపోయాడు. తన ప్రార్థనా స్థితిని కోల్పోయాడు, తన విశ్వాసాన్ని కోల్పోయాడు. ఆ కరుణ పిచాచి గల ఆమెను ఏం చేశాడు, ఆశ్రయించాడు. అక్కడ మరణాన్ని తన కుటుంబానికి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా దేవుని ఆశ్రయించిన వారి జీవితాలు నిజంగా ఉన్నతముగా దేవుడు ఉంచుతాడు. కానీ ఈ యొక్క జీవితం దేవుడు ఇచ్చిన విలువైన జీవితాన్ని సౌలు చేతులారా నాశనం చేసుకున్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదము మరి శాపము కూడా నీ చేతిలోనే ఉంది. హల్లెలూయా. దేవుని మాట వింటే నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఆశీర్వదించబడతావు, హెచ్చించబడతావు. అధికారులు ఎదుట నీ తల ఎత్తే రీతిగా దేవుడు ఏం చేస్తాడు, ఉన్నతముగా నేను ఉంటావు. హల్లెలూయా.
మరి నిజంగా ఎన్నిక లేని అర్హత లేని దావీదును తీసుకుని వచ్చి అరణ్యంలో ఉన్న ఆ దావీదును తోడుకుని వచ్చి ఆ సింహాసనానికి అర్హుడుగా దేవుడు అతను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం గమనించాలి, దేవుడు ఏ స్థితికైనా నిన్ను హెచ్చించగలడు. హల్లెలూయా. అవసరమైతే ఒక్కొక్కసారి ఉన్నతమైనవి కూడా పీకి వేసి ఏం చేయగలడు, నేలను కూర్చోబెట్టగలడు. హల్లెలూయా. ఈ లోకంలో గర్వించడానికి మనకు దేవుడు ఏ అర్హత లేదు. హల్లెలూయా. ఎవరి నందు నువ్వు అతిశయించాలి, దేవుని యందు అతిశయించాలంట. హల్లెలూయా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. నీ ఆలోచనలు అతిగా గంభీరము, అవి నా ఊహకు అందనివి. నీ ఆలోచనలు అతిగా గంభీరము, అది నా ఊహకు అందనివి. ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు, ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు ఇష్టపడినావా నా యేసునాథా, నా యేసునాథా. యేసయ్యా 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 యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. హల్లెలూయా. ఏమి కూడా మనం అతిశయించడానికి లోకంలో మనదంటూ ఏది శాశ్వతం లేదండి. హల్లెలూయా. ఈరోజు నీకున్న, నీ చుట్టూ ఉన్న, నీకున్న బిడ్డలు, నీకున్న కుటుంబం, ఇవన్నీ కూడా ఎవరిచ్చినవంటే దేవుని అనుగ్రహం వల్ల, దేవుని కృప వల్ల నువ్వు పొందుకున్నావు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన కృప వల్ల నేను ఏం చేస్తా ఉన్నాడు, వర్ధిల్ల చేస్తా ఉన్నాడు. కనుక ఈరోజు నిజంగా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, సంతోషించి దేవుని గణపరచు. ఏదో లేదని నువ్వు ఆశపడవద్దు. కానీ ఈరోజు ఒక 50,000 పెట్టి నువ్వు ఒకవేళ మంచి విలువైన మనుషులు కొనుక్కోగలరు, కానీ నిద్ర కొనుక్కోగలరండి, ఆహారం కొనుక్కోగలరు. ఆకలి మీరు ఎవరిచ్చింది? దేవుడు కదా. ఈరోజు ఎంత విలువైన మనం కొనుక్కున్నప్పటికీ దేవుని అనుగ్రహము మనపై లేకపోతే వాటిని అనుభవించలేమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన కష్టార్జితము మనము కూడా అది అనుభవించాలి అంటే దేవుని కృప మనకి ఖచ్చితంగా తోడై ఉన్నప్పుడే మనం అది అనుభవించగలుగుతాం. కనుక ఈరోజు చివరికి ఒక మాట చదువుకుందాం. 1 సమూయేలు 13:4 ఒక మాట చదువుకుందాం. హతము చేసి ఇశ్రాయేలు సౌలు వద్దను కూడుకుని 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు గురించి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జన సమూహము సమకూర్చుకుని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పు దిక్కున నిష్కర్షులో నుండి దిగిరి. ఇశ్రాయేలీయులు సిగ్గుపడుచు వచ్చి తాము ఇరుకులలో నున్నట్టు తెలుసుకొని గుహలోను, పొదలోను, మెట్టలలోను, ఉన్నత స్థలములలోను, కూపములోను దాగిరి. చదవండి. కొందరి హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిల్గాదునకు వెళ్ళిరి. చాలండి. హల్లెలూయా.
అక్కడ సౌలుని వారి కుటుంబాన్ని కూడా ఆ యుద్ధంలో చుట్టుముట్టి ఏం చేశారండి, చంపివేయడం జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని మాట వినకపోవడం వల్ల సౌలు కుటుంబం ఏమైతే పతనానికి గురైంది. హల్లెలూయా. అందుకే సమూయేలు ఒక చోట అంటాడు, యుద్ధానికి మీరు ఆ యుద్ధంలో ఆ దేశంలో మొత్తం ప్రజల్ని ఆ యొక్క పశువులను అన్ని కూడా వధించామంటే ఇక్కడ సౌలు చేసిన పని ఏంటో తెలుసండి, మనుషులు వధించేస్తాడు కానీ ఆ గొర్రెలు పశువుల్ని వధించకుండా ఉంచుతాడు. అక్కడ సమూయేలు వచ్చి అంటాడు, అవి ఏంటి అరుస్తున్నాయి ఇంకా అంటే, నేను యెహోవాకు బలి ఇవ్వడానికి ఉంచాను అన్నప్పుడు సమూయేలు ఒక మాట చెప్తాడు, ఏమనంటే మాట యెహోవా మాట వినుటే మేలు కదా, నువ్వు బలి అర్పించుడు కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. నువ్వు బలి ఇస్తున్నావు కానీ యెహోవా మాట నువ్వేం చేయలేదు, ఆలకించలేదు. తన జీవితంలో అప్పుడు నుండే పతనం మొదలైంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా సౌలు అంతటి వ్యక్తి జీవితాలే తారుమారులుగా మారిపోయి వారి కుటుంబాలతో వెళ్ళిపోవడం. ఈరోజు నిజంగా మనము ఎంతటి వారు, మన భక్తి నిజంగా మనం చేసే భక్తి మనం అనుదినము కూడా కాపాడుకునే వారుగా ఉన్నాం. హల్లెలూయా. దావీదు చివరి వరకు తన భక్తి జీవితంలో ఒకవేళ ఎక్కడైనా తను తప్పు చేసినప్పుడు కూడా పశ్చాత్తాపము కలిగి దేవుని సన్నిధిలో ఏడ్చి మరలా దేవుడు ఎక్కడైతే తన ఆత్మను తీసివేసుకుంటాడు, ఆ కీర్తనలో అంటాడు ఏమనంటే, యెహోవా ఇగో ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేశాను కానీ నీ సన్నిధి నుండి నన్ను ఏం చేయకు, దూరపరచుకు, నీ ఆత్మ నుండి నన్ను దూరపరచవద్దు, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేయవద్దు అని ప్రభు అని కన్నీటితో ఒప్పుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన అతన్ని కనికరించాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా పశ్చాత్తాపము కలగాలి మన హృదయంలో. ఏదైనా తప్పు చేసినప్పుడు నీ మనస్సాక్షి నీలో ఉన్న ఆత్మని ఏం చేయాలి, గద్దించాలి. హల్లెలూయా. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనలో ఉన్న అంతరంగ పురుషుడండి అది తప్పు అని మనకు చూపిస్తా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు వెంటనే దేవుని దగ్గర నువ్వేం చేయాలి, లోబడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు లోబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. మానవులకు ఈ లోకంలో ఎన్నో తప్పులు అపరాధములు చేయవచ్చు కానీ దేవుని దగ్గర క్షమాపణ ఉన్నది. అలాగని ఆయన లోకం చేసి ఇంకా తప్పులు చేస్తూనే వెళ్ళిపోతే ఇలాంటి శిక్షలు కూడా తనకెంతో కోరుకున్నవాడు సౌలుని కూడా ఏం చేశాడండి, ఆ యొక్క శ్రమల పాలకి దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. దేవుడట విడపాలంట సౌలు విడిచిపెట్టేశాడట. హల్లెలూయా. అంతటి శ్రమ రావడానికి కారణం ఏంటో తెలుసండి, సౌలుని ఇంకా దేవుడు వదిలిపెట్టేశాడట చెయ్యి. అందుకే ఇంకా అతని వైపుకు దేవుడు తిరగలేదు. దేవుడికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఒక వ్యక్తి దేవుడే ఈ లోకంలో మనుషులు అనేక మంది నీకు శత్రువులు ఉండవచ్చు కానీ దేవుడే మనకు శత్రువు ఒకటి. ఇంక మన బాధలు ఎవ్వరికి కూడా చెప్పుకోలేము, చాలా భయంకరంగా ఉంటాయి కనుక ఈరోజు నిజంగా ఎవరు కృప పొందారంటే దావీదు కృప పొందాడు. హల్లెలూయా. దావీదు కృప పొందాడు, హెచ్చించబడ్డాడు, అనేక మందికి దేవుని భయంలో ఉన్నాడు కనుక అతను ఆశీర్వదించబడ్డాడు. తన పిల్లల్ని కూడా దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా మనం దీవించబడ్డమే కాదు మన వెనకథలు వచ్చే పిల్లల్ని కూడా దేవుడంట ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఎవరిని బట్టి తెలుసండి, నీ ప్రార్థనను బట్టి. హల్లెలూయా. ఎలాగైతే తల్లిదండ్రుల ఆస్తులట మరి పిల్లలు పంచుకుంటారు, ఈరోజు నిజంగా నీ ప్రార్థనకు నీ బిడల కంటే ఎలా ఉందంటే ఆశీర్వాదకరంగా ఉందంట. దావీదు ప్రార్థన తన బిడలకు దీవెనకరంగా దేవుడు ఏం చేశాడు, మార్చడానికి. ఈరోజు నిజంగా ఈ జీవితంలో మన దావీదు జీవితంలో వింతగా ఉన్న దావీదుని తీసుకెళ్ళి అనేకులు గుర్తించే వ్యక్తిగా మరి అతన్ని పెట్టినట్టు దేవుడు బహుగా అతన్ని ఏం చేశాడండి, ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా మన జీవితాన్ని మరి ఉంచిన దేవుడు దేవాది దేవునికి మహిమ కలిగిందాక. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక. అందరూ కూడా కళ్ళ వచ్చినట్లయితే ప్రార్థన చేద్దామని అందరూ కూడా వ్యక్తిగతంగా మోకాళ్ళు వేస్తే వారు మోకాళ్ళు వేసినట్లే ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు వేకేద్దాం. అవును ప్రభు, దావీదు జీవితం కృప పొందాడు ప్రభు, నీ సన్నిధి